అందరికీ నమస్కారం. తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఎప్పుడు జరుగుతుందని ఇటు ఉద్యోగులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. 21న తెలంగాణ క్యాబినెట్ రుణమాఫీ అత్యంత కీలకం, నిధుల సమీకరణపై కసరత్తు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అక్రమాలపై చర్చ, ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డిఏ, ఉద్యోగుల సమస్యలపై కూడా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, ఇతర అంశాలపై కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. విభజన సమస్యల పరిష్కారం దిశగా కూడా సాగనున్న మంతనాలు. మరి ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం తెలంగాణ మంత్రిమండలి భారీ అజెండాతో వివిధ వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా ఈ తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే జరగబోతుందని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం. ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగుతుంది. మరి పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు, సంక్షేమ రంగానికి చెందిన ఇతర కీలక నిర్ణయాలు, ఉద్యోగులకు సంబంధించి మరియు ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు తదితర అంశాలను కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరి వివిధ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, రుణమాఫీ చేసే క్రమంలో మరి క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇదివరకున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవంత్ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకున్నారు. అలాగే 10 ఏళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాళేశ్వరం అక్రమాలపై చర్చిస్తారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ గడువు మూసి కూడా 1 ఇయర్ దాటింది. డిఏలు కూడా దాదాపు 5 డిఏల వరకు పెండింగ్లో ఉన్నాయి. చాలా వరకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్చించి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ఉద్యోగులైతే ముఖ్యంగా డిఏ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఐఆర్ కూడా చాలా అతి తక్కువ 5% ప్రకటించినారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ ఐఆర్ పెంచాలి అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. సరే, ఏది ఏమైనా డిఏలు ఈ క్యాబినెట్లో 2 డిఏలని ఇస్తారని చెప్పి ఉద్యోగులు ఆశపడుతున్నారు. అదేగా పీఆర్సీ యొక్క పురోగతిపై కూడా చర్చిస్తారని చెప్పేసి ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక రుణమాఫీ, నిధుల సమీకరణకే ప్రధాన లక్ష్యంగా ఈ క్యాబినెట్లో చర్చిస్తారు. మరి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత అంశాలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై కూడా ఈ క్యాబినెట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.